గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడే thumbnail లో పెట్టిన ప్రకారం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టుడే రిలీజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ అంటే సప్లీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సప్లీ రిజల్ట్స్ సో సప్లీ అయితే చాలామంది అయితే రాసున్నారు. వాళ్ళ కోసం సప్లీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఏ టైంకి రిలీజ్ చేయొచ్చు అంటే ఎంతమంది పాస్ అయ్యారో చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది నిజమేనా కాదా అని చెప్పి ఇప్పుడైతే చెప్తాను. సప్లీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారా లేదా, ఒకవేళ రిలీజ్ చేస్తే ఏ టైంకి రిలీజ్ చేస్తారు వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళ మీద కూడా న్యూగా అయితే చెప్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసుకోండి, నేడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. సాక్షి అమరావతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించుచున్నారు. మే 24 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. సో ఇది ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటించినట్లు బోర్డు అధికారులు అయితే తెలిపారు. సో ఇప్పుడైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఈ నెల 26 అయితే రావడం అయితే జరుగుతుంది. ఈరోజు అయితే మనకి ఎవరైతే సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకైతే ఈరోజు సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఏ టైంకి రావచ్చు అంటే సో 11:30 ఆ టైంకి అయితే వస్తాయి. 11 నుంచి 12 లోపు అయితే మీ రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ రిజల్ట్ అయినా సరే సో బోర్డుకి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ 10th రిజల్ట్స్ కానీ ఏమవుతుంది అంటే 11 నుంచి 12:30 లోపు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ టైంలో అయితే ఈ మధ్యలో అయితే మీకు వస్తుంది. సో ఇది మీకైతే ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే ఇదైతే అప్డేట్ అయితే నిజమే. సో మీరైతే చూసుకోండి. సో అప్డేట్ అయితే నిజమే. ఈరోజు అయితే ఎవరైతే సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు అయితే చూసుకొని సో కింద కమెంట్ చేయండి ఎవరైతే పాస్ అయ్యారో. సో అందరికీ కంగ్రాచులేషన్స్ బిఫోరే పాస్ అవుతున్నందుకు. సో సప్లిమెంటరీ మళ్ళీ రాసామని చెప్పి ఎవరు ఫీల్ అవ్వకండి. సో సప్లిమెంటరీ రాశారు, ప్రాబ్లం లేదు. సో మీరంతా ధైర్యవంతులు కాబట్టి సప్లిమెంటరీ రాశారు. చాలామంది సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యామని చెప్పి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరంతా మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవ్వాలి చాలామంది. ఎందుకంటే సప్లిమెంటరీ రాసి మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాగ మీ లైఫ్లో సో ఫెయిల్ అయినా సరే ఏదో ఒక రోజు అయితే మీకు సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో సక్సెస్ కోసం వెయిట్ చేయండి, అంతేగాని రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.